గుంటూరుకి ఈ పక్క వాళ్ళని అంటే గుంటూరు నుంచి శ్రీకాకుళం దగ్గర దాకా ఉన్న వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ఇళ్లల్లోంచి బయటికి లాక్కొచ్చి తంతారు. గుంటూరుకి అవతల ఉన్నవాళ్ళు అంటే గుంటూరు దాటికి అసలు గ్రేటర్ రాయలసీమ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అడ్డంగా నరుకుతారంట. జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఈ వార్నింగ్ ఇచ్చింది ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు, వైసీపీలో గతంలో మంత్రిగా చేసిన వ్యక్తి. తోటి వాళ్ళందరినీ ఎర్రిపప్పలని మాట్లాడిన వ్యక్తి. ఎర్రిపప్పలు అంటే అదేదో బూతు కాదు, బుజ్జి కన్నా అని అన్న అర్థం అని మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే గుంటూరు యువతల వాళ్ళందరినీ ఇంట్లోంచి బయటికి లాక్కొస్తుంటారు, గుంటూరుకి అవతల వాళ్ళందరినీ అడ్డంగా నరుకుతారని. ఏంటిది? ఏం జరగబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరిని కొట్టబోతున్నారు, ఎవరెవరిని నరకబోతున్నారు అనేది తెలుసుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మన వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. కారుమూరి నాగేశ్వరరావు ఈయన ఏలూరు ప్రాంతంలో, ఏలూరు జిల్లాలో మంత్రి, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి కూడా అయ్యాడు. ఆయన లాస్ట్ మొన్న ఎలక్షన్లో ఓడిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరూ ఏదో అందరి మీద కేసులు పెడుతున్నారు, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఏదో చాలా బాధపడిపోయాడు. ఆ వైసీపీకి సంబంధించిన మీటింగ్ ఏదో జరుగుతుందంటే చాలా బాధపడిపోయి ఆవేశపడిపోయి ఆయన చెప్పింది ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిశాను నేను, రాబోయే రోజులు చూడు మనకి ఎంతకింత ఓట్లు వస్తాయని చెప్పాడు పెద్దిరెడ్డి గారు. అది కాకుండా రాబోయే రోజుల్లో అంట గుంటూరు నుంచి యువతలకు ఉన్న వాళ్ళందరినీ బయటికి లాక్కొచ్చి, ఇళ్లలోంచి బయటికి లాక్కొచ్చి తంతారంట తెలుగుదేశం వాళ్ళందరినీ. ఇప్పుడు ఎవరెవరైతే రెచ్చిపోతున్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి తంతారంట. ఆ తర్వాత గుంటూరుకి అవతల సైడ్ వాళ్ళందరినీ బయట తీసుకు తనడం కూడా అడ్డంగా నరికేస్తారంట రాబోయే రోజుల్లో. అది జరగబోతుంది. అంటే ఇంతకింతకు మేము చేస్తాం, ఇప్పుడు జరుగుతున్న దానికి ఎంతకింత చేస్తాం, మనుషుల్ని తంతాము నరుకుతాం అని చెప్పి గతంలో మంత్రిగా పనిచేసిన కారుమూరి నాగేశ్వరరావు గారు చెప్పాడు. ఇది విన్న తర్వాత కూడా పోలీసు శాఖ ఎందుకని చూస్తూ చతికిలబడి మాట్లాడకుండా కూర్చుంది? ఇది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఆయన ఏదో మాట్లాడాడంటే అసలు ఆయన మాట్లాడిన తర్వాత కూడా ఆయన అలా వదిలేస్తే రోడ్డు మీద అసలు ఎవరైనా తిరగడానికి అవకాశం ఉందా? గుంటూరుకి యువతలు కానీ అవతలు కానీ రోడ్డు మీద ఎవరన్నా బయట తిరగడానికి అవకాశం ఉందా? అందరికీ భయమే కదా, ఎవరు వస్తారు, ఎవరు కొడతారు, ఎవరు తంతారు, ఎవరు చంపేస్తారు, ఎవరు నరికేస్తారని. దాని తర్వాత ఈ మధ్య కాలంలోనే జాన్ బెల్లి లింగం అనుకుంటా అతని పేరు, అతను ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఏమనుకుంటున్నారు, బైబిల్ని పక్కన పెడితే మొత్తం అందరినీ ఊచకోతకు వస్తామని చెప్పాడు ఆయన. ఊచకోతకు వస్తాడంట అందరినీ. మేమందరం ఏమనుకుంటున్నారు, మేమందరం ఒకప్పుడు రౌడీలు మేము, ఇప్పుడంటే ఇలా ఉన్నాం కానీ ఒకప్పుడు పెద్ద రౌడీలు మేము. ఇప్పుడు బైబిల్ని కనుక పక్కన పెడితే మిమ్మల్ని అందరినీ ఊచకోతకు వస్తామని చెప్పాడు. ఎవరిని? హిందువుల్ని అని ఇండైరెక్ట్గా ఆయన చెప్పిన మాట, ఊచకోతకు వస్తాం. అలాంటి వాడిని పోలీసులు ఎందుకని చూస్తూ కూర్చున్నారు? ఏం అతని గురించి అతను అరెస్ట్ చేయకుండా ఇప్పుడు దాకా ఎందుకు కూర్చున్నారు? వేరే ఒక అతను ఇలాగే పిచ్చివాగుడంతా అయితే తెలంగాణ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కానీ ఆ ఏపీ పోలీసులు ఈ జాన్ బెల్లి లింగం అన్న అతన్ని ఎందుకని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు? ఎందుకని అతనికి నోటీసులు ఇవ్వలేదు? ఇది ఆలోచించాల్సిన విషయం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులని అయితే అసలు బట్టలోడ తీసి కొడతా ఉన్నట్లాగా ఏదో మాట్లాడాడు. సరే, దానికి పోలీసులే రియాక్ట్ అయ్యారు. ఒక ఎస్ఐ అయితే ఇదేమన్నా అరటి తొక్క అనుకున్నావా, విప్పదీయడానికి, డ్రెస్ ఎప్పుడేయడానికి, కాకి చొక్కా ఇది మేము కష్టపడి సంపాదించుకున్నాం, నువ్వేమి మాకు ఇవ్వలేదు, మేము టెస్టులు పాస్ అయ్యి నానా బాధలు పడి మా టాలెంట్ తోటి మేము సాధించుకున్నది, సత్తాతో సాధించుకున్నది ఇది అని ఒక ఎస్ఐ గట్టిగా మాట్లాడాడు.
ఆ ఎస్ఐ గట్టిగా మాట్లాడాడని అతని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళందరూ రెచ్చిపోతున్నారు. డ్రెస్ తీసి బయటికి రాని సంగతి తెలుస్తామని చెప్పి. అంటే పోలీసుల్ని కూడా బెదిరిస్తున్నారు. బెదిరించినందుకు ఎందుకు ఇలా బెదిరిస్తున్నారు, కాకి చొక్కాలను ఎలా ఇస్తారని మాట్లాడితే నువ్వు డ్రెస్ తీసిరా నీ సంగతి తెలుస్తామని చెప్పి ఇంకో వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఆ ఎస్ఐని. ఇక అసలు రోజువారీ బెదిరింపుల కార్యక్రమం అనేది వరుసగా జరిగిపోతుంది ఈ వైసీపీ వైపు నుంచి. వైసీపీ ముసుగులో ఉన్న పాస్టర్ల వైపు నుంచి, వైసీపీ ముసుగులో ఉన్న మంత్రులు, మాజీ మంత్రుల దగ్గర నుంచి బెదిరిస్తున్నారు. వీళ్ళందరినీ పోలీస్ శాఖ ఎందుకు చేష్టలుడికి చూస్తూ కూర్చుంది? కనీసం పక్క రాష్ట్రాల్లో తీసుకున్న మాత్రం చర్యలు తీసుకోలేకపోతున్నారు ఏపీలో. ఇప్పుడు ఇది ఆందోళనకరంగా ఉంది. ప్రజలందరికీ కూడా చాలా ఆందోళన పడుతున్నారు. ఎటువైపు చూసినా కూడా ఎవరో ఒకళ్ళు బెదిరిస్తున్నారు. ఒకళ్ళు ఊచకోతకు వస్తూ ఉంటున్నారు, ఒకళ్ళు ఏమో చొక్కాలు తీసి కొడతా ఉంటున్నారు. పోలీసులనే చొక్కాలు తీసి కొడితే కదా మన పరిస్థితి ఏంటా అని సామాన్యులు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఊచకోతలకు వస్తూ ఉంటే హిందువులు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? గుంటూరు యువతల వాళ్ళందరినీ ఇళ్లలోంచి బయటికి తీసుకొస్తూ ఉంటాం, అవతల వాళ్ళందరినీ అడ్డంగా నరుకుతామంటే బయటకు వచ్చే పరిస్థితి ఉందా? సామాన్యులు బయటకు వచ్చే పరిస్థితి ఉందా? తెలుగుదేశం కార్యకర్తలైనా అవ్వచ్చు, బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఇంత భయానకమైన పరిస్థితులు రాష్ట్రంలో సృష్టిస్తుంటే పోలీసు శాఖ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లాగా ఉన్నది? ఎందుకు ప్రభుత్వం వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకి పోలీసులు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కానీ సమాధానం చెప్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన వేదాంత ఛానల్, వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.